హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మల్టీ ఛాంప్. మన మల్టీ ఛాంప్లో ఇవాల్టి స్పెషల్ టిఫిన్ సెంటర్ స్టైల్లో ఉండే పూరీ కర్రీ. అయితే ఈ పూరీ కర్రీని చిన్న చిన్న చిట్కాలు యూజ్ చేసి చాలా అంటే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అలాగే చాలా తక్కువ టైంలో టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? మరి ఇంకెందుకు ఆలస్యం, మా వీడియోని జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూడండి. ఈ టేస్టీ పూరీ కర్రీని మీ సొంతం చేసుకోండి. లెట్స్ స్టార్ట్. ఈ కర్రీ కోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో సుమారుగా 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాం. ఇలా 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ని కాస్త వేడెక్కిద్దాం. ఆయిల్ కాస్త వేడెక్కింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు అలాగే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్రని వేసుకుందాం. ఇలా వీటిని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పును కూడా వేసుకుందాం. వేసుకొని వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో కాసేపు వేయించుకుందాం. చూసాగా ఫ్రెండ్స్, ఆవాలు జీలకర్ర చిట్పట్లాడే కదా. ఇప్పుడు ఇందులోనే ఇదిగోండి చూడండి, సన్నగా తరిగిన ఒక మీడియం సైజ్ అంటే మరీ చిన్నది కాదు అలాగే మరీ పెద్దది కాదు. చూడండి, ఈ విధంగా చీలికల్లా తడుపుకోవాలి. అలాగే 3 పచ్చిమిరపకాయలు కూడా ఇందులో వేసుకున్నాం. ఇప్పుడు దీన్ని అంతటిని మీడియం ఫ్లేమ్లో కాసేపు వేయించుకుందాం. చూసాగా ఫ్రెండ్స్, ఉల్లిపాయలు వేగి కాస్త సాఫ్ట్ అయ్యాయి. అలాగే లైట్ గోల్డెన్ కలర్, మరీ ఎక్కువ గోల్డెన్ కలర్ అక్కర్లేదు, అలాగని చూసారా మరీ ఎక్కువ కలర్ రావక్కర్లేదు, కొంచెం సాఫ్ట్ అయితే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ 2 మీడియం సైజ్ బంగాళదుంపలు తీసుకున్నాను. చూడండి, పెట్టుకున్నాను, బాయిల్ చేసి పీల్ చేసుకొని పెట్టుకున్నాను కదా బంగాళదుంపలు. ఓకే, వీటిని జస్ట్ కట్ చేయొద్దండి, ఇలా జస్ట్ అంతే, ఇలా స్మాష్ చేసేసేయండి. ఓకే, అంతే. మనకి హోటల్లో స్టైల్లో కర్రీలా చాలా బాగుంటుంది. హోటల్ స్టైల్లో సూపర్గా ఇలా స్మాష్ చేసి వేసుకోండి అంతే. ఓకే, ఎక్కువ స్మాష్ చేయక్కర్లేదు, లైట్గా ఇలా ముక్కలుగా తగులుతుంటే బాగుంటుంది కాబట్టి ఇలా స్మాష్ చేసి వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోనే కాస్తంత పసుపు, అంటే సుమారుగా 1/2 టీ స్పూన్ కంటే కాస్త తక్కువ, 1/2 టీ స్పూన్ కంటే కాస్త తక్కువ అనమాట. అలాగే టేస్ట్కి సరిపడంత ఉప్పు మాత్రం చూసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే మనం పొటాటోస్ని బాయిల్ చేసుకునేటప్పుడు అయితే ఉప్పు వేసుకున్నాను కాబట్టి ఉప్పు చూసుకొని వేసుకోండి. ఓకే, ఇలా వేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు ఈ విధంగా వేగుతుంది కదా, అంటే లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి, మరీ ఎక్కువ అయితే వేగక్కర్లేదు కాబట్టి లో టు మీడియం ఫ్లేమ్లో అలా పెట్టి కాసేపు వేగనివ్వండి. ఓకే, ఆ వేగంత లోపల మనం ఒక బౌల్ తీసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్నర అంటే 1.5 టేబుల్ స్పూన్ వరకు ఇలా శనగపిండిని వేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఇందులోనే కాస్తంత వాటర్ పోసుకుందాం. వాటర్ పోసుకొని ఎక్కడ లంప్స్ లేకుండా చక్కగా కలిపేసుకోండి. ఓకే, ఈ విధంగా చక్కగా కలిపేసుకుందాం. చూసారా, మొత్తం కలిపేసుకున్నాం కదా లంప్స్ లేకుండా. ఇప్పుడు అందులోనే కాస్త ఎక్కువగా వాటర్ పోసుకోండి. చూసారా, నేను ఇక్కడ మొత్తం బౌల్ నిండా వాటర్ పోసేసుకొని తీసుకున్నాను. ఇప్పుడు ఈ పోసుకున్న వాటర్ అంతటిని ఇందులో వేసేసుకుందాం. ఇందులో వేసుకొని ఒక్కసారి ఈ విధంగా బాగా కలిపేసుకొని, చూసారా ఇంకొంచెం ముద్దగా అనిపిస్తే కనుక ఇంకొంచెం వాటర్ పోసుకోవచ్చు. ఓకే, నాకు ఇక్కడ కొంచెం ముద్దగా అనిపిస్తుంది కాబట్టి ఇంకాస్త వాటర్ పోసేసుకుంటా. ఇలా పోసేసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని అంతటిని బాగా కలిపేసుకొని కాసేపు, అంటే శనగపిండిలో ఉన్న పచ్చి వాసన పోయేంత వరకు కాసేపు ఉడికించుకుందాం. చాలా అంటే చాలా తొందరగా అయిపోతుంది, అలాగే చాలా టేస్టీగా ఉంటుందండి. ఎందుకంటే పిల్లలు బాగా ఇష్టపడతారు. పూరీల్లోకి చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది. ఓకే, డెఫినెట్గా ఈ 5 మినిట్స్ కర్రీ, 5 మినిట్స్లో అయిపోతుంది ఫ్రెండ్స్, మరి ఎక్కువ టైం అయితే తీసుకోదు. ఓకే, డెఫినెట్గా ఈ విధంగా ట్రై చేయండి. ఇప్పుడు లైట్గా ఈ శనగపిండికి పచ్చి వాసన పోయేంత వరకు లైట్గా ఉడికించుకుందాం. అంతే ఫ్రెండ్స్, చూసారా మొత్తం ఉడికింది. ఒక 2-3 మినిట్స్ ఉడికితే సరిపోతుందండి మీడియం ఫ్లేమ్లో. చూసారా, ఉడికిపోయి ఈ కన్సిస్టెన్సీ వస్తే జస్ట్ ఆపేసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ టైంలో కావలిస్తే కాస్తంత కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. నేను కూడా కాస్తంత కొత్తిమీర వేసుకుంటాను ఫ్రెండ్స్. ఓకే, ఈ కొత్తిమీర వేసేసుకొని ఇంకోసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఫ్లేమ్లో ఆపేసుకుందాం. అంతే, ఎంతో ఈజీగా పూరీలో కర్రీ రెడీ అయిపోయింది కదా. మరి దీన్ని వేడివేడిగా పూరీతో ఆర్ చపాతీతోనైనా సర్వ్ చేసేసుకుందాం. అలాగే మనం సర్వ్ చేసుకునే ముందు ఏం చేయాలంటే లైట్గా, అంటే సర్వ్ చేసుకోవడానికి కాసేపు ముందు, ఒక అరగంట ముందు కనుక ఇలా పచ్చి కరివేపాకు కనుక వేసుకొని కలుపుకుంటే ఫ్రెండ్స్ ఉంటుంది వావ్ అంటారండి. డెఫినెట్గా ఈ చిట్కా మాత్రం తప్పకుండా ఫాలో అవ్వండి. ఓకేనండి, కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం కాసేపటి తర్వాత సర్వ్ చేసేసుకుందాం. వావ్, చూసాగా ఫ్రెండ్స్, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అలాగే చాలా తక్కువ టైంలో
టేస్టీ పూరీ కర్రీని రెడీ చేసుకున్నాం కదా. మీరు కూడా చక్కగా టిఫిన్లోకైనా సరే, సండే స్పెషల్గా అయినా సరే ఈ పూరీ కర్రీని తయారు చేసుకొని హ్యాపీగా ఇంటిల్లిపాది ఎంజాయ్ చేయండి. అలాగే ఈ పూరీ కర్రీ తయారు చేసుకున్న తర్వాత మీకు ఎలా కుదిరిందో కూడా మా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. నిజంగానే అనుకున్నట్టుగా టిఫిన్ సెంటర్ స్టైల్లో వచ్చింది. సూపర్గా ఉందండి. కాబట్టి మా చిట్కాలను తప్పకుండా ఫాలో అవుతూ ఈ టేస్టీ పూరీ కర్రీని మీ సొంతం చేసుకోండి. అలాగే మీకు కూడా ఎలా కుదిరిందో కూడా మా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. దాంతోపాటు బెల్ ఐకాన్ డెఫినెట్గా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.